రొయ్యలు, కొబ్బరి కర్రీ అండి. చేసేద్దామా? ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలు తీసుకోవాలండి. ఇదే రొయ్యల్లోకి కొద్ది కొద్దిగా సాల్టు, కారం, పసుపు, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని రొయ్యల్లో ఉన్న పచ్చివాసన పోయి వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని పక్కకు తీసేసుకోండి. మళ్ళీ ఇదే బాండీలోకి ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి కారం, పసుపు, సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకుని ఈ కొబ్బరిని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి చింతపండు పులుసు చిక్కనిది 1 కప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది దగ్గర పడే వరకు ఉడికించాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకుంటూ వినండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే రొయ్యలు కొబ్బరి కర్రీ రెడీ అండి. ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి బాబు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.